ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆదివారం కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రకటించారు. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్లతో మాట్లాడామని ఆయన వెల్లడించారు. తడిసిన ధాన్యం తేమ ఉన్నా సరే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. అకాల వర్షాల కారణంగా రైతన్నలందరూ కూడా ధాన్యం తడిసిపోయి మా జీవితాలు ఏంటా, మా పరిస్థితి ప్రస్తుతం ధాన్యం ఎవరు కొంటారా అనే అయోమయమైన పరిస్థితిలో అందరూ నా దగ్గరికి ఫోన్లు చేయటం, నా వద్దకు రావడం జరుగుతుంది. ఎవరు ఏ చింత పడవద్దు. ప్రతి గింజని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరుతుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులందరినీ కూడా తమ పొలాల వద్దకు వెళ్ళి, రైతుల పొలాల వద్దకు వెళ్ళి ఎంత వరకు తడిసిందనేది చూసి దాన్ని మేము వెంటనే తీసుకునే చర్యలు తీసుకోవడానికి దాని మీద ఒక నివేదిక అందజేయమని కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఈ బాయిల్డ్ మిల్లర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. తమ తేమ శాతం బట్టి ఎంత ఇవ్వాలనేది రేటు నిర్ణయించి ఎవరు నష్టపోకుండా ప్రతి రైతుకి భరోసా ఇచ్చేలాగా మేము అంతం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ మీరు ఎండబెట్టుకునే పరిస్థితి లేకపోతే అది డ్రైయర్స్ ఉన్నాయి మిల్లర్స్ దగ్గర, వాటి ద్వారా మీరు వాళ్ళు మీకు అందుబాటులో ఉండేలా చేస్తాం. ఇటు కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన కూడా రేపు నుంచి అధికారులందరినీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి దాని నివేదిక అందజేసి రైతులందరినీ ఆదుకునే ప్రయత్నం ముమ్మాటికి 100% చేస్తూ ఉన్నాం. అలాగే 10 సార్లు చెప్తా ఉన్నాం. ఎప్పటి నుంచో పంట బీమా అనేది అందరూ కట్టండి అని చెప్తా ఉన్నాం. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనకు మిగిలేది పంట బీమా మాత్రమే. కాబట్టి దయచేసి అది ఈసారి నుంచి అన్న మన అవేర్నెస్తో ఉండి రైతులందరూ కూడా పంట బీమా దిశగా మీరు అడుగులు వేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా చెప్తా ఉన్నాం, ఆ రైతులు ఎవరో ఆందోళన పడవద్దు. ప్రతి బియ్యం గింజ, ధాన్యం గింజ ఈ ప్రభుత్వం కొంటాది. మీరు ఎవరో అపోహలకు పోవద్దు, ఏ రూమర్స్ నమ్మవద్దు. తమ అధికారులు క్షేత్రస్థాయిలో తమ పరిధిలో అక్కడ గుర్తించడం, తడిసిన ధాన్యాన్ని గుర్తించడం, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం చేయటం, ఇచ్చే ప్రయత్నం ముమ్మాటికే ఉంటుంది. ఎవ్వరూ కూడా ఏ చింత వద్దు. దయచేసి ఇది రైతుల కూటమి, ఎన్డీఏ కూటమి అని ఎవరూ మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం.